హైదరాబాద్ పోలీసులు అరుదైన గౌరవాన్ని దక్కించుకోబోతున్నారు. వృత్తి ధర్మంలో భాగంగా చాకచక్యంగా వ్యవహరించినందుకు ప్రతిష్టాత్మక మెడల్ అందుకోబోతున్నారు. ప్రమాదంలో ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడినందుకు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రైమ్ మినిస్టర్ లైఫ్ సేవింగ్ మెడల్ కు ఎంపికయ్యారు. పోలీసుల్లోనూ రియల్ హీరోలున్నారు. శాంతి భద్రతలు, క్రైమ్ వంటి రొటీన్ బాధ్యతలే కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడుతుంటారు. అలాంటి వారిలో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ముందంజలో ఉంటారు. అందుకే ఆయన సేవలకు భారత ప్రభుత్వం గుర్తింపు లభించింది. ప్రైమ్ మినిస్టర్ లైఫ్ సేవింగ్ మెడల్ కు ఎంపిక చేసింది. ప్రమాదంలో ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళకి ఈ మెడల్ ఇస్తుంటారు. గత ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్ సోమాజిగూడలోని పార్క్ ఆసుపత్రి అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. ఆ సమయంలో వందలాది మంది రోగులు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ స్టీఫెన్ రవీంద్ర టీం వెంటనే రంగంలోకి దూకింది. స్వయంగా రవీంద్రతో పాటు అప్పటి సీఐగా ఉన్న మల్లారెడ్డి, మరికొందరు పోలీసులు తమ ప్రాణాలకు తెగించి మరీ హాస్పిటల్లో ఉన్న ప్రజల్ని రక్షించారు. రవీంద్ర టీం చేసిన సేవలకు ప్రభుత్వం మెచ్చింది. ప్రైమ్ మినిస్టర్ లైఫ్ సేవింగ్ మెడల్ కి ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఈ విషయం తెలియగానే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ తమ అధికారులు రవీంద్ర, డీఎస్పీ మల్లారెడ్డి, కానిస్టేబుల్ శివ సుధాకర్, వీరయ్య, షేక్ మహమ్మద్ లను అభినందించారు. ఫైర్ సర్వీసెస్ వాళ్ళు కూడా పైకి వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే ఫైర్ సేఫ్టీ లేదు ఆ బిల్డింగ్ లో. అటువంటి